హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి. మనము వెల్లుల్లిపాయలు ఎక్కువగా వంటల్లోకి వాడుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల పొట్టు అనేది ఒలిచి వాడుకుంటూ ఉంటాం కదా. వెల్లుల్లి పొట్టు ఒలిచినప్పుడు మనకి చేతి వేళ్ళు నొప్పులు పట్టడము, చేతి గోళల్లోకి ఆ రసం అనేది వెళ్ళి మనకి మంట పుట్టడము జరుగుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా మరుగుతున్న వాటర్లో వేయాలండి. తర్వాత ఒక్క నిమిషం పాటే ఆ వాటర్లో ఈ వెల్లుల్లి రెబ్బలు ఉంచి తర్వాత వెంటనే వాటిని తీసేయాలండి. ఇలా వేయటం వల్ల మనకి వెల్లుల్లి రెబ్బల మీద ఉండేటటువంటి పొట్టు అనేది లూజ్ అవుతుందన్నమాట. దాంతో మనకి వెల్లుల్లి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, పొట్టు అనేది చాలా ఈజీగా తీయడానికి వీలవుతుందండి. తర్వాత మనము వేడి నీళ్ళలో వేయటం వల్ల ఈ రెబ్బల టేస్ట్ అనేది అసలు ఏమీ చేంజ్ అవ్వదండి. అంతేకాకుండా వాటి ఘాటు వాసన అనేది కూడా అసలు ఏమీ పోదండి. ఇలా మనము ఎన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలన్నా మనం ఈజీగా తక్కువ టైంలో ఇలా ఒలుచుకోవచ్చండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి.